హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తన యాక్టింగ్లో మాస్ ఉంటుంది, తన డ్యాన్స్లో ఎనర్జీ ఉంటుంది. సో మొత్తానికి స్టోరీ సెలెక్షన్లో ఒక మంచి ఊపు అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ హీరో ఏమాత్రం సక్సెస్ఫుల్ అవ్వట్లేదనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా సంవత్సరాలుగా తను ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. తను చాలా బాగా కష్టపడుతూనే ఉన్నాడు. అయినా కూడా తనకి సక్సెస్ రావట్లేదనే చెప్పాలి. నిజంగా చాలా మంచి హీరో, చాలా మంచి యాక్టర్, చాలా మంచి డాన్సర్. వై నాట్ ఎవ్రీథింగ్ అనమాట. తను చాలా మంచి పర్సన్ కూడా. లక్షల మంది అభిమానం అయితే ఈ హీరోకి సొంతం అన్నమాట. సో ఇంత క్రేజ్ ఉన్నా కూడా తన మూవీస్ చాలా వరకు హిట్ అవ్వట్లేదనే చెప్పాలి. లాస్ట్ తను హిట్ కొట్టింది ఇస్మార్ట్ శంకర్ టైంలో. అప్పటి నుంచి తనకి హిట్ రావట్లేదనే చెప్పాలి. నిజంగా చాలా మంచి హార్డ్ వర్కింగ్ యాక్టర్ అనే చెప్పాలి. బట్ ఎందుకో తనకి సక్సెస్ రావట్లేదు. ఒక్క హిట్ కొడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ తన మూవీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. అండ్ ఫ్యామిలీ కానీ యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టే ఉంటాయి తన సినిమాలు. కానీ కొన్ని సినిమాలు హిట్ అయ్యేవే ఫ్లాప్ అయ్యాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కంద బాగానే ఉంటుంది, కాకపోతే ఫైట్లు ఎక్కువ ఉండటం వల్ల అది ఫ్లాప్ అయింది. అండ్ కొన్ని సినిమాలు జగడం కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా ఫ్లాప్ అయిందనే చెప్పాలి. సో హలో గురు ప్రేమ కోసం అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగా మంచి కాన్సెప్ట్స్ అనమాట. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి రామ్ పోతినేని గారి సినిమాలు. బట్ తను మాత్రం హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోయింది. దగ్గరగా నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు అయితే అయింది. ఇస్మార్ట్ శంకర్ టైంలో హిట్ కొట్టారు. రెడ్ హిట్టే కానీ మరీ అంత పెద్ద హిట్ కాదనే చెప్పాలి. సో రామ్ పోతినేని గారు ఖచ్చితంగా ఒక మంచి స్టోరీతో వచ్చి మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రామ్ పోతినేని గారు ఇప్పుడు కొత్తగా ఒక మూవీ తీయబోతున్నారు. తనకి బాగా అచ్చొచ్చిన కాన్సెప్ట్ అనమాట, లవ్ స్టోరీ. నేను శైలజ బాగా హిట్ అయింది. దేవదాస్ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ ఉన్న కాన్సెప్ట్తో వచ్చిన సినిమానే. సో అది కూడా చాలా బాగా హిట్ అయిందనే చెప్పాలి. సో లవ్ స్టోరీతో తీస్తే మన రామ్ గారు పెద్ద హిట్ అయితే కొడతారు. సో మరి ఈ సినిమాతో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.